ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఘటనలో 22 మంది మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉగ్రవాదులు రోజు చేసిన దాడిలో 22 మంది మృత్యువాత పడడంతో భారతదేశ ప్రజానీకం అంతా ఒక బాధాకరమైన వ్యక్తం చేసే పరిస్థితి కనబడింది. దీనికి సంబంధించి ఇప్పటికే భారతదేశం అంతా ఎక్కడికెక్కడికైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి బలగాలతో మోహరించే పరిస్థితి కనబడింది. అయితే రాత్రి నుంచి కూడా ఎక్కడికెక్కడికి ఉగ్రవాదులు ఎవరైతున్నారో వారిపై కూడా దాడులు చేయడం, అయితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే పూర్తి ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మన వద్ద కొంతమంది మహిళలు వారికి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. పెహల్గాంలో వారు మృత్యువాత పడ్డారు. అయితే ఆ రోజు చూసిన ఘటన మీకు ఎలా అనిపించింది? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. యావత్ భారతదేశం కూడా ఉలిక్కి పడింది ఆ రోజు. మేమందరం కూడా చాలా బాధపడడం జరిగింది. రాత్రి జరిగిన సిచ్యువేషన్ ఉంది కదండి, ఇప్పుడు ఏదన్నా మనం యుద్ధం జరిగితే అది ఎదుర్కొనేలాగా మాక్ డ్రిల్ జరగడం జరిగింది. ఇప్పుడు మా అందరికీ ఎలా ఎదుర్కోవాలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మేము కూడా చాలామందికి దీనిపై కొంచెం అవగాహన కల్పించి భయం పడకుండా అందరూ కూడా ప్యానిక్ అవ్వకూడదు, ప్యానిక్ అవ్వకూడదు, అందరూ సేఫ్ జోన్లో ఉండాలి, సేఫ్ చేయాలి, ఎలా ఉండాలి మనం అందరినీ కూడా ఈరోజు మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఈరోజు మాక్ డ్రిల్లో అంటే ఎవరెవరు పాల్గొన్నారో మీకు ఏమేమి చెప్పారు? కంపెనీ జరిగింది కాబట్టి ఇదన్నీ కూడా కొంచెం అవేర్నెస్ చెప్పడం జరిగింది. మాకు అందరికీ కొంచెం బాధగానే ఉంది. ఇదంతా కూడా ఎదుర్కొనేలాగా మేము రెడీగానే ఉన్నామండి. అంటే ఆ రోజు చూసాం కదా, 22 మంది మృత్యువాత పడ్డారు. అంటే ఇప్పటికే అంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళు కూడా ఆ రోజు ఏంటంటే నా భర్తను చంపారు కాబట్టి నా పెళ్ళి 10 రోజులు అయింది, అయితే మా భర్త చనిపోయాడు, అలాగే నన్ను కూడా చంపాడు అని చెప్పి వారు చెప్పినప్పటికీ ఎవరైతే ఆ రోజు ఉగ్రవాదులు ఏవైతే ఆ మహిళకు చెప్పారు మోడీకి చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇంత కక్షపూరితంగా 22 మంది చంపితే మీకు ఎలా అనిపించింది? చాలా బాధగా అనిపించిందండి. మనం కూడా ఏదైనా రివెంజ్ తీర్చుకోవాలనిపించిందండి ఈ విషయంలోని. చాలా బాధగా అనిపించింది. మా అందరికీ కూడా చాలా కోపంగా కూడా ఉందండి. ఎందుకంటే ఇలా పాకిస్తాను ఇలాంటి ఉగ్రదాడులకి ఎప్పుడూ పాల్పడుతుంటుంది, కవ్వింపు చర్యలు ఎక్కువగా తీసుకుంటుంది. మనం కూడా దానికి తగినట్టుగా బుద్ధి చెప్పాలని నా ఒపీనియన్ అండి. అమ్మా చెప్పండి అమ్మా, అంటే 22 మందిపై అంటే ఒక భారతీయులు ఇంత కక్షపూరితంగా దాడులు చేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళకి మతోన్మాదం ఎక్కువైపోయింది, మత పిచ్చి ఎక్కువయ్యి ఎప్పుడూ మన భారతీయుల మీద వాళ్ళు అట్రాక్షన్ చేస్తూనే ఉంటారండి. కానీ మనం ఎప్పుడు వాళ్ళని తరిమి కొడుతూనే ఉంటున్నాం. ఇప్పుడు కూడా వాళ్ళని అదే పనిలో మనం చేస్తున్నాం. ఇప్పుడు మన ఆడవాళ్ళ మీద కూడా వాళ్ళు కక్ష సాధింపు చేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు కూడా మనం కూడా వాళ్ళని శిక్షించే విధంగా మన పిల్లలను కూడా అంటే చెడు మార్గంలో కాకుండా వాళ్ళని ఎలా ఎదుర్కోవాలన్నది మన వాళ్ళకి శాంతియుతంగా చెప్పి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలన్నది అంటే ఈరోజు చూశారు కదా, అంటే ఇప్పుడు మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. అసలు మాక్ డ్రిల్ చూస్తే మీకు ఎలా అనిపించింది? నేను ఇలా చెప్పడం వలన మాకు ఏమర్థమైందంటే భయపడకుండా ముందు మనం సేఫ్ ప్లేస్లు ఎక్కడైతే ఉన్నాయో మాటలు అలాంటి వాటిల్లో మనం కింద ముందు పడుకుని పోయి ఒక బెంచ్లు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే అది మరీ సేఫ్ అని చెప్పారండి. బల్లల కింద వాటిల కింద ఉండాలి. తర్వాత సైరన్ అన్నది ఒకటి మోగుతుంది, అప్పుడు మన ఇంట్లో ఉన్న కరెంటు అలాంటివన్నీ ఆఫ్ చేసేవాళ్ళని చెప్పారండి. డోర్ కట్టెలు అవి వేసేసి పిల్లల్ని అది చాలా సైలెంట్గా పెట్టుకోవాలి అని చెప్పారు. తర్వాత దెబ్బలు అలాంటివి ఏమన్నా తగిలితే కనుక మనకి ఎవరు అందుబాటులో లేనప్పుడు మనం వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి అన్నది కూడా మనకి సారు చెప్పారండి. ఇవన్నీ మేము మా సభ్యులకు కూడా చెప్తామండి, ఎవరు భయపడవద్దు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి మేము చెప్తాం సార్. అమ్మా చెప్పండి అమ్మా, మీరు అయితే మాక్ డ్రిల్లో పాల్గొన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? కానీ మాక్ డ్రిల్ ఏం తెలిసింది మీకు, అసలు ఏం తెలుసుకున్నారు? మాకైతే ఇక్కడ మమ్మల్ని పిలిచి ట్రైనింగ్ అదే ఎలాగా మనం అంటే పహల్గామ్లో మనకి 26 మంది చనిపోయారు. మన మోదీ గారు అయితే యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. నిన్నటి నుంచి మనకి ఇది అమల్లో అంటే వార్ జరగదు అని కాదు, ముందు ఎలా ఉండాలా అన్నది ట్రైనింగ్ మనకి ఇవ్వడం జరిగింది. సో దానికి మనకి ఎన్సీసీ వాళ్ళని తీసుకొచ్చి మన సిఐ పోలీసుల వారు కూడా వచ్చారు, సిబ్బంది కూడా వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే ఎన్సీసీ వాళ్ళకి ఎలాగ ట్రైనింగ్ అంటే మనకి సైరన్ ఇవ్వడం ముందు జరుగుతుందని చెప్పారు. సైరన్ వల్ల మనకి ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో సేఫ్ జోన్లో ఉన్నప్పుడు మన లైట్స్ ఆఫ్ చేయమని చెప్పారు. ప్లస్ మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ చేయమని చెప్పారు. మొబైల్ యూజింగ్ ఎక్కువ ఉండదు అని ఒక మెసేజ్ మనకి ఇచ్చారు. ప్లస్ ఓపెన్ ప్లేస్లో కూడా మనం ఏంటంటే మనకి అక్కడ ఏమి సిట్టింగ్దే అనేది ఏమి ఉండదు. సో మనం ఏంటంటే బోర్లో పడుకోవడం అనేది ఒకటి చెప్పారు మనకి. ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఫేస్ ఇంపార్టెంట్. మన ఫేస్ను కూడా ఎలాగా దాక్కోవాలి అన్నట్టు మనకి ఇలాగా ముడిచి మన ఫేస్ని ఇలా దాక్కోబెట్టి ఇలా అన్నది చేశారు.
సో మాకైతే ట్రైనింగ్ ఇచ్చారు. మేము కూడా మా సభ్యులకు కూడా దీని గురించి చెప్పడం జరుగుతుంది. సో మేమైతే మోదీ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిగా ఉందని మేము భావిస్తున్నాం. మేడం చెప్పండి, మీరు ఒక యువతలా ఉన్నారు, అంటే ఈరోజు చూశారు మాక్ డ్రిల్, అంటే ఇంతమంది సభ్యులతో ఈరోజు మాక్ డ్రిల్ నేర్పించారు, అంటే మీరు ఏం నేర్చుకున్నారు? అసలు మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా బ్యాడ్ అండి. నిజం చెప్పాలంటే మనం అందరం కూడా చాలా సీరియస్గా తీసుకుని దీని మీద మనం అనేది ఆలోచించాలి. నేనైతే ఎస్ఐజికి సంబంధించి ఆర్పీనండి. మా సభ్యులు అంటే మాకు ఉన్న గ్రూపుల్లో సభ్యులందరికీ కూడా ఈ విషయం అనేది తెలియజేసి ఎలాంటి ప్లేసుల్లో ఉంటే మనకి సురక్షితంగా ఉంటాము, మనకి సైరన్ వస్తుందని చెప్పారు. ఆ సైరన్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అని అన్నది కూడా సభ్యులందరికీ కూడా తెలియజేసి వాళ్ళలో కూడా అవగాహన కలిగించి మనం బీ ప్రిపేర్డ్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చే సిచ్యువేషన్ కూడా మనం ఫేస్ చేయగలిగేలా ఉండాలి. ముందు అయితే మనం ప్యానిక్ అవ్వకుండా మనతో పాటు ఎవరైనా దెబ్బలు తగిలినా సరే వాళ్ళకి మేజర్గా ఇంజురీస్ అయినా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఇప్పుడు మాకు మాక్ డ్రిల్లో చాలా క్లియర్గా చెప్పారు. అది ఎవరికన్నా పెద్దవాళ్ళైనా సరే ఎవరికన్నా దెబ్బలు తగిలితే వాళ్ళని ఎలా హాస్పిటల్కి తరలించాలి, ఎవరు అవైలబుల్గా లేనప్పుడు ఒక్కరు ఎలా తీసుకెళ్ళాలి, ఇద్దరైతే ఎలా తీసుకెళ్ళచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని నెక్స్ట్ వచ్చే సిచ్యువేషన్ కూడా ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పేసి అని అనుకుంటున్నాను. విషయం కదా ఓవరాల్గా, అంటే ఏవైతే కాకినాడలో జరిగిన మాక్ డ్రిల్ సంబంధించి అంటే వచ్చిన అంటే ఒక పక్క ఆర్పీలకు అలాగే ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు కూడా అంటే అంటే ఏవైతే యుద్ధానికి సంబంధించి ఏ రకంగా ఉంటుంది అంటే ఇది ఒక పక్క ఎవరైతే ఆర్మీ ఆఫీసర్లు కానీ లేకపోతే ట్రాఫిక్ కానీ ఒక పక్క ఫైర్ ఆఫీసర్ కానీ వీరంతా కూడా ఈ రోజు జరిగిన మాక్ డ్రిల్లో పాల్గొని అంటే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, అంటే ఎవరైనా ఎటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ వస్తే ఆ సిచ్యువేషన్ టైంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలని దానిపై అయితే ఈరోజు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతం ఉన్న మహిళలంతా కూడా పాల్గొని ఈ యొక్క మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. అంటే మాక్ డ్రిల్లో పాల్గొని ఈ సిచ్యువేషన్లో ఎటువంటి సిచ్యువేషన్ జరిగినా మనం తగు జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలి దానిపై అయితే ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించారని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ యొక్క దీంట్లో అయితే ఈ యొక్క మాక్ డ్రిల్ సంబంధించి దీంట్లో అయితే ఒక్కొక్క మున్సిపల్ కమిషనర్ అలాగే ఫైర్ సిబ్బంది, ట్రాఫిక్, పోలీస్, లా అండ్ ఆర్డర్ అంటే వీరంతా కూడా ఈ వచ్చిన వారికి అంతా కూడా పూర్తిగా అంటే అవేర్నెస్ అయితే నేర్పించిన పరిస్థితి. అయితే ఎవరైతే ఈ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మనం ఎటువంటి జాగ్రత్త తీసుకున్న దానిపై ఈరోజు మాక్ డ్రిల్లో చెప్పి పరిస్థితి కనబడని చెప్పచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.